కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ వాసుల ధర్నా. ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ల వద్ద వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద రామేశ్వరపల్లి, దేవునిపల్లి, రాజీవ్ నగర్, ఇల్సీపూర్, నర్సన్నపల్లి డబుల్ బెడ్రూమ్లో నుండి భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ వాసులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకు ఇప్పటి వరకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదని, వెంటనే అధికారులు స్పందించి తమకు ఇండ్ల పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న వాసుల వద్దకు ఆర్డీఓ రంగనాథరావు చేరుకొని 10 రోజుల్లో పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన డబుల్ బెడ్రూమ్ వాసులు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ అధ్యక్షులు దుర్గెళ్ల రాజు, మాజిద్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద డబుల్ బెడ్రూమ్ వాసులకు పట్టాలు ఇవ్వాలని ధర్నా చేయడం జరిగిందని, ఆర్డీఓ రంగనాథరావు స్పందించి 10 రోజులలో డబుల్ బెడ్ వాసులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగిందని తెలిపారు. చెప్పిన తేదీలోపు పట్టాలు ఇవ్వకపోతే తర్వాత ఇక్కడే వంటవార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ వాసులు 100 సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడికి వచ్చి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా, లేకపోతే ఆఫీసర్ తీసుకొచ్చి కలెక్టర్ సార్ తోటి మాట్లాడదాం. సార్ మేము ఏం చెప్తున్నామంటే ఆల్రెడీ పట్టాలు ఎంఆర్ఓ సార్ దగ్గర ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం సార్ అధికారులు సార్ ముంగట ఇస్తాము అని అంటారు, ఆడికి వస్తారు, వాళ్ళతో ముఖం చూపిస్తారు. పోయొచ్చినాం సార్, పోయొచ్చినాం అంటారు, జీతాలు తీసుకుంటారు, కానీ మాకు న్యాయం చేస్తలేదు సార్. కలెక్టర్ సార్ చెప్పినా కానీ ప్రింట్ అయింది, మాకు ఇస్తే చాలా సంతోషం. నేను లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కోసం ఉన్నాను. సారే బయటకు से पहले हमें एमआरओ साहब को मिले, तो साहब को बोले साहब आज तुम्हें आते बोले, नहीं आते बोले तो हमें మేము 2 BHK గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ మంజూరు లబ్ధిదారులు మొత్తం రాజీవ్ నగర్ కాలనీ, అమ్మేసుంపల్లి, దేవునిపల్లి మొత్తం మంది ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఉన్నారో మనుషులు అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు సారు కూడా ఆర్డీఓ సార్ కూడా స్పందించి విత్ ఇన్ 10 రోజులలో మాకు మా చేతికి పట్టాలు ఇస్తా అని సారు చెప్పినందుకు మేము ధర్నా విరమిస్తున్నాము. విత్ ఇన్ 10 రోజులలో మాకు ధర్నా పట్టాలు ఇవ్వకపోతే 11వ తారీఖు యథావిధిగా మేము మళ్ళా ధర్నా చేస్తామని ఈ స్పందన కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ కూడా స్పందించి ఇది చేసినందుకు. ఇంత మా లబ్ధిదారులం ఇంత మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిర్లక్ష్యం తెలియదు, అధికారుల నిర్లక్ష్యం తెలియదు. మేము ప్రజావాణిలో పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇవ్వాలిస్తాం, రేపిస్తాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి పట్టా ఇవ్వలేదు. ఇప్పుడన్నా సార్ స్పందించి 10 రోజులలో అంటే 10వ తారీఖు లోపల మాకు పట్టాలు ఇస్తానందుకు కూడా సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సరే ఎవరు ఎక్కడ తిరగద్దు, ప్రజలకు ఇబ్బంది చేయొద్దని చెప్పి సార్ ఏం చేసిండంటే వాళ్ళ మనుషులను, వాళ్ళ అధికారులను ఇంటింటికి పంపించి వాళ్ళ పట్టాలు ఇస్తా అని చెప్పి సారే మాటిచ్చింది. కాబట్టి మేము విరమిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే 10వ తారీఖు లోపల మాకు పట్టాలు ఇవ్వకపోతే 11వ తారీఖు నాడు వంట మార్పు మరియు మేమేం చేయాలో అది ఒక ధర్నా లెక్క పెద్ద మొత్తంలో చేస్తామని మరి ఒకసారి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ऑफिस में आरडीओ साहब 10 तारीख तक टाइम पूछे, टाइम के हिसाब से हम लोग दिए. 10 तारीख को अगर पट्टे जाते अगर नहीं देंगे
11 तारीख को हम लोग सब यहीं बैठ के खाना पका के खाएंगे, जोर पे बैठ के पकाएंगे। ये हमारा वादा है, इसलिए अब सब खत्म हो गया, आप लोग घरों